హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మీరు చూస్తే జెట్ స్ట్రీమ్స్ అక్కర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ ఓన్లీ, అలా ఏం లేదు, సదర్న్ హెమిస్ఫియర్లో కూడా వస్తాయి. సో ఇది తప్పు. ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అయిన ఐ. ఎస్, యాంటీ సైక్లోన్స్ ఇలాంటి వాటికి ఆ ఐ అనే కాన్సెప్ట్ ఉండదు కదా. అలాగే టెంపరేచర్ ఇన్సైడ్ ద ఐ ఈజ్ నియర్లీ 10 degrees లెసర్ దెన్ దట్ ఆఫ్ ద సరౌండింగ్స్. కాదు, లో ప్రెషర్ హై ప్రెషర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇది వేరు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఇక ఈరోజు టాపిక్, ఈరోజు బర్త్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశం 1947లో స్వతంత్రం పొందిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి. దేనికి? ప్రెసిడెన్సీకి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా ఈయన పాత్ర వహించారు. తర్వాత స్వాతంత్రానంతరం కూడా 1963 వరకు జీవించారు. నాకు తెలిసినంత వరకు కాదు, ఫుల్గా తెలిసి 2 సార్లు వరుసగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఏకైక వ్యక్తి. దాదాపుగా పదవిలో 12 ఏళ్ల పాటు ఉన్నారు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తాలూకా 2 years కూడా మీరు లెక్క పెడితే. సో ఇందులోనే భాగంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నాము. 1963లో మరణించినటువంటి ఆయనకు 1962, 1 సంవత్సరం ముందే భారతరత్నం ఇచ్చింది భారతదేశం. అంటే చాలా తక్కువ వ్యవధిలో ఈయన నెహ్రూ గారు 1964లో చనిపోయారు, ఈయన 1963లో చనిపోయారు. సో ఈయన కాంగ్రెస్లో చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారు. అలాగే నేషనలిస్ట్ మూమెంట్లో గాంధీ గారి సరసన అనేక మూమెంట్స్లో పాత్ర వహించినటువంటి వ్యక్తి. అలాగే హ్యూమనిటేరియన్ యాక్షన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఆయన లెగసీని కూడా మనం చూసుకుంటే అనేక పుస్తకాలు లిటరరీ వర్క్స్లో భాగంగా, అలాగే చదువులో కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇనీషియల్గా వాళ్ళ ఫాదర్ పర్షియన్, సాంస్క్రిట్, హిందీ ఈ 3 భాషలు వచ్చినటువంటి వ్యక్తి. ఈయన కూడా నేర్చుకున్నారు అవి. తర్వాత కాలంలో ఈయన ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత లా డిగ్రీని కంప్లీట్ చేశారు. తర్వాత కోల్కతా హైకోర్టులో ఆయన లాని ప్రారంభించారు 1911 ప్రాంతంలో. 1916లో పట్నా హైకోర్టులో ఆయన లీగల్ ప్రొఫెషన్ని పూర్తిగా చేసిన తర్వాత చాలామంది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అని అనుకుంటారు. ఆయన లాలో డాక్టరేట్ పొందారు. సో అందులోనే భాగంగా ఆయనకి డాక్టరేట్ అనేటటువంటిది వరించింది. సో ఇందులోనే భాగంగా మనం ఈరోజు మహనీయుల్ని స్మరించుకునేటటువంటి రోజులు అతి తక్కువగా వస్తూ ఉంటాయి. సో అందులో ఈరోజు ఒకటి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బర్త్ యానివర్సరీ December 3ని పురస్కరించుకొని ఆయన తాలూకా బర్త్ యానివర్సరీని ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప విషయాల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. భారతరత్న ఈయన కనుక మనం చూస్తే ఈయన బీహార్లో జన్మించారు 3rd December 1884 సంవత్సరంలో. ఆయన ఫాదర్ పర్షియన్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో స్కాలర్. ఈయన కూడా బ్రిలియంట్ స్టూడెంట్. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టు స్టడీ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి. 1963లో ఈయన చనిపోయారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర అనంతర విషయాలలో కూడా పాల్గొన్నటువంటి అతి తక్కువ వ్యక్తుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు. అలాగే మనం చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి అసోసియేషన్స్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎందుకంటే స్వతంత్రంలో మనకి భాగంగా, స్వతంత్ర పోరాటంలో భాగంగా మనకున్న ఏకైక పార్టీ, అతిపెద్ద పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇందులో ఈయన వాలంటీర్గా 1906లో జాయిన్ అయ్యారు యాజ్ ఎ స్టూడెంట్. తర్వాత కాలంలో 1911లో ఈయన అఫీషియల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. చాలాసార్లు దానికి ప్రెసిడెన్సీని కూడా వహించడం జరిగింది. అలాగే నేషనలిస్ట్ మూమెంట్లో కనుక మనం చూస్తే 1906 కలకత్తా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో వాలంటీర్గా వచ్చినటువంటి ఆయన ఇందాక చెప్పినట్టు 1911లో ఫార్మల్గా జాయిన్ అయ్యి నెహ్రూ గారు 1915లో భారతదేశానికి వస్తారు. 17లో ఆయన సత్యాగ్రహాలు అవన్నీ మొదలు పెడతారు, ముఖ్యంగా చంపారన్ సత్యాగ్రహ. ఆ సమయంలో గాంధీ గారిని మీట్ అవుతారు. నేను మీతో పాటు స్వతంత్ర భారతంలో పాల్గొంటాను అని గాంధీ గారిని అడిగినప్పుడు గాంధీ గారు ఈయనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అక్కడ చీపిరి చేట ఉంది, పట్టుకొని వెళ్ళి లాట్రిన్స్, అప్పట్లో లాట్రిన్స్కి ఫ్లష్ ఉండేది కాదనమాట, ఆ లాట్రిన్స్ యూజ్ చేసినటువంటి దాన్ని మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ లాట్రిన్స్ చూపించి వీటిని నీట్గా క్లీన్ చేయి అని చెప్పారట. దాన్ని ఏమాత్రం నెగెక్ట్ చేయకుండా గాంధీ గారు చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఊరికినే అయిపోరండి. ఎంతో డిసిప్లిన్ ఉండి వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తుల తాలూకా సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి. అలాగే ఈయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన లా ప్రాక్టీస్ని వదిలేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా అయ్యారు.
నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఈయన బీహార్లో దానికి కూడా నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ బీహార్ ఇట్లాంటి పేర్లతో వచ్చారనమాట. అలాగే నేషనల్ కాలేజ్ ఇన్ పట్నా బీహార్లో 1921లో ఈయన స్టార్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే సెషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1934లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా ఈయన ఎన్నికయ్యారు. అలాగే ఈయన మళ్ళా అదే పోస్ట్కి చైర్మన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1939 అలాగే 47 స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో కూడా ఆయనే ఉన్నారు. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ ఇందులో 1942లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఈయన కూడా ఒకరు. అలాగే హీ వాజ్ సెలెక్టెడ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఇంటరిమ్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే మన పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మన ఏదైతే మండల పరిషత్ ఉందో దానికి పూర్తి స్థాయి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. తదనంతర కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా చేశారు. సో అందులో భాగంగానే దాదాపుగా 12 ఏళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు ఈయన. హ్యుమానిటేరియన్ యాక్షన్స్ చూస్తే బీహార్ బెంగాల్ ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1914లో ఈయన చాలా హెల్ప్ చేశారు జనాలకి. అలాగే 1934లో ఎర్త్క్వేక్ వచ్చిందట. అప్పుడు బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీ అనేటటువంటి పేరుతో ఒక కమిటీని నియమించి ఎఫెక్ట్ అయినటువంటి ఈ ఎర్త్క్వేక్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి ఫండ్స్ని సేకరించేటటువంటి బాధ్యత చేసి ఎన్నో అప్పట్లో లక్షల రూపాయలు ఫండ్స్ని కలెక్ట్ చేసి ఆ యొక్క ఎఫెక్టెడ్ పీపుల్కి పంచినటువంటి వ్యక్తి. సో మోర్ ఆర్ లెస్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. అలాగే ఈయన కాంట్రిబ్యూషన్ టు కాన్స్టిట్యూషనల్ మేకింగ్ మనందరికీ తెలిసిందే. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో మనం రాజ్యాంగాన్ని రచించాం. ఎంతోమంది వ్యక్తులు అందులో పాల్గొన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ సమయంలోనే 1934లో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా కూడా ఈయన ఎన్నికయ్యారు. అందులో చాలా కమిటీస్కి ఈయన అధ్యక్షతనే నడిచాయి. ముఖ్యంగా అడాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ వీటన్నిటికీ కూడా ఈయన చైర్మన్షిప్ని వహించారు. అంటే దాదాపుగా 4 కమిటీలు ఉన్నాయి అందులో. అలాగే ఆయన లెగసీ కనుక మనం చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ వాజ్ యునానిమస్లీ ఎలక్టెడ్ ఇన్ 1952 యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అసలు ఎన్నికే లేదు. అలాగే రీఎలక్షన్ కూడా మళ్ళీ 1957లో, ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 5 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సో 1957లో ఆయన రీఎలెక్ట్ అయ్యారు. హీ రిమైన్స్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు అచీవ్ దిస్ ఫీట్. ఇప్పటి వరకు కూడా 2 సార్లు వరుసగా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈయన మాత్రమే. లాంగెస్ట్ టెన్యూర్ ఉంది. ఇప్పటి వరకు దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. దాదాపుగా 12 సంవత్సరాలు ఈయన ఆ టెన్యూర్లో కొనసాగారు. అలాగే ఈయన రూలింగ్లోనే ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడే మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఇది పర్యాటకుల కోసం ఓపెన్ చేశారు. నేను వెళ్ళాను, చాలా అద్భుతమైన ప్లేస్. మన పార్లమెంట్కి దగ్గరలోనే ఉంటాయి. సో మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్ దగ్గర పబ్లిక్ కోసం ఓపెన్ చేసి తర్వాత అది ఒక అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా ఢిల్లీలో నిలిచింది. అలాగే ఈయనకి భారతరత్న 1962 హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతదేశంలో 1962లో ఈయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన చాలా లిటరరీ వర్క్స్ చేశారు. ఆయన గురించే రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ కూడా ఉంది. దాని పేరు ఆత్మకథ. సో ఆయన బయోగ్రఫీ రాసుకున్నటువంటిదే ఆత్మకథ అనేటటువంటి బుక్. అలాగే సత్యాగ్రహ చంపారన్, అసలు గాంధీ గారితో ఆయనకున్నటువంటి పరిచయం కానీ లేదా ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఆయన ఎట్లా ప్రారంభమయ్యారనేటటువంటిది ఇక్కడ మొదలైంది. అలాగే డివిజన్ ఆఫ్ ఇండియా, ఇండియా పాకిస్తాన్ యొక్క విభజన గురించి ఒక పుస్తకం రాశారు. ఆటోబయోగ్రఫీ రిటర్న్ ఇన్ 3 years ప్రెజెంట్ టైమ్, అంటే బంకీపూర్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆటోబయోగ్రఫీని కూడా రచించుకోవడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ అండ్ బీహార్ దానికి సంబంధించి ఒక పుస్తకం రాశారు. బాపుకే కదమ్ మే, అలాగే సిన్స్ ఇండిపెండెన్స్, భారతీయ శిక్ష, ఎట్ ద ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీ గారికి ఆర్డెంట్ ఫాలోవర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన సూత్రాలను అనేక రకాలుగా నేషనలిస్ట్ మూమెంట్లో కానీ ఆయన తర్వాత జీవితంలో కానీ ముందుకు పాటించినటువంటి వ్యక్తి. కేవలం చెప్పడం కాదు, రాజకీయాల్లో పాటించినటువంటి వ్యక్తి. సో ఎ గ్రేట్ పర్సనాలిటీ. అట్లీస్ట్ సంవత్సరంలో ఒకసారైనా ఇట్లాంటి గొప్ప వాళ్ళని గుర్తు చేసుకుంటే కొంచెం మనకు కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేటటువంటివి కలుగుతాయి. అలాగే దీనికి సంబంధించి గతంలోనే 2010లో రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. భారతదేశ స్వతంత్ర పోరాటానికి రాజేంద్ర ప్రసాద్ అందించినటువంటి సేవలు, అలాగే స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ఆయన పాత్రను చర్చించండి 200 పదాల్లో. సో ఇది మీ ఆన్సర్ రైటింగ్ ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.